అరే అతుగా లేవు. అబ్బా పొద్దుగాలైతే సాల్ ఒకటే గుద్దల్దాం చేస్తుంటావు. ఇంటి పనులు ఒక్కటి చేయవు. అటుసంటితే నీకు ఇంట్లో ఎందుకు ఉండనియాలి? పోయి బయట పనుకోపో. ఎప్పుడు చూడు ఇంటి పనులు. నేనేమన్నా పనున్నా? పని చేయకపోతే దెంగే మళ్ళా. ఇది లాడ్జ్ కాదు, రాత్రి కాగానే పండుకోనికే, పొద్దుగాలేసి దెంగేనికే. సరే ఏం పని చేయాలో చెప్పు, చేసి పెడతా. ఒకటే ఒర్రి గుద్దల్దాం చే. రేషన్ షాప్ కి పోయి బియ్యం పట్టుకోరా పో. నువ్వు ఏడవమ్మన్నా పోతా గాని ఆ రేషన్ షాప్ వద్దునన్నా. ఆ గంటలు లైన్లో నిలబడితే చిరాకు దిగుతుంది. అరే సుల్లిగా మంత్లీ తీసుకోకపోతే కార్డు బంద్ అవుతుంది. గుద్ద మూసుకొని తీసుకురా పోనాడు. అరే అతుగా రాత్రి ఎప్పుడు వచ్చినావు? సరుకులు ఎప్పుడు తెచ్చినావు? నీకు సరుకులు కావాలనా ఆన్సర్ కావాలనా? అది కాదురా, కొనుకొచ్చినవా దెంకొచ్చినవా అని. కష్టపడి తెచ్చినా, వద్దంటే చెప్పు వేరేళ్ళకి ఇచ్చేస్తా. రే ఇలా సూపర్ మార్కెట్ కి పోయి సామాన్లు దెంగిపోవాలరా. అవురా, మా ఇంట్లో గిట్లా సబ్బులు పేస్ట్లు ఖతమైనాయి, పోయి తెచ్చుకోవాలి. నా తాన కండం ప్యాకెట్లు గిట్లా ఖతమైనాయి, పోయి తీసుకోవాలి. మొత్తం సూపర్ మార్కెట్ ముద్ద కుల్పేద్దాం. అరే ఏమేం కావాలో మొత్తం బుట్టిలు వేసుకోండిరా. మనం పొట్టోలైనాక మన చేతిలో ఉన్న సామాన్లు గిట్లా పొట్టిగైతాయి. అరే అతుగా నా బుట్టి మస్తు నిండిపోయిందిరా. మనం పొట్టోలయ్యే టైం అయిందా? అయ్యింది. చలో పోదాం ఇక. అరే అతుగా దేవరకొండ పోయి 2 పైసలు తీసుకురా పో. మళ్ళీనా? నేను ఓన్ పోకపోతే పొక్క వాళ్ళ కొడతా. గుద్ద ముసుకొని పోయి నీకే కొడుకో పుట్టినా చూడు. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. హలో, అరే హౌలే, మనం అర్జెంట్ గా మా ఊరికి పోయి కిరాయి పైసలు తీసుకురావాలరా. కాకా కిరాయి పైసల కోసం వచ్చినా. ఉన్నాయి బాబు తీసుకో. అరే అతుగా కిరాయి పైసలు దొరికినాయి కదా, ఇక హైదరాబాద్ దెంగేసాం నడు. అలా ఏందిలా లొందు గంటలని ఒక్క బస్సు గిట్లా రాలే, ఎవరిని అడిగి చూసాం. అన్నా 2 గంటలని ఒక్క బస్సు గిట్లా రాలేదన్నా. ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఉంటది కదా. అర్ధగంట ముందు నుండి రాసారోపు నడుస్తుంది తమ్మి. నీకు బస్సులే కావు, లారీలు ఆటోలు జీపులు ఏం దొరకవు. మూసుకొని వాపస్ పో. ఇదేం ట్విస్టురా నాయన. ఇక రాసారోకు ఉంటే ఏం చేస్తాంరా. ఇలా ఎట్లా అట్లా ఇన్నే గడిపేసి రేపు పొద్దుగానే ఫస్ట్ బస్ ఎక్కి దెంగేసాం. అరే అతుగా ఇలా ఎడవో ఏం దెంగిపోదాం రా. బట్టలన్నీ పాతగానే, పోయి కొత్త బట్టలు దెంకోదాం. వెల్కమ్ సార్. ఎంగాల్ ఏంది సార్ అంట ఆగిపోయినావు అట్లా? కొన్నికి వచ్చిన వాళ్ళకి సార్ అంట, నీలాగా సూడికి వచ్చిన వాళ్ళకి ఏమనాలే, అందుకే ఆగిపోయినా. ఏ మొడ్డగాడు చెప్పిండ్రా మేము సూడికి వచ్చినామని? కొన్నికనే వచ్చినాం. సారీ సార్, మీ రేంజ్ కి తగ్గట్టు మా తాన బట్టలు లేవు, దయచేసి దెంగేయండి. అంత చిల్లర బట్టలు ఉంటాయా మీ తాన? అవు సార్, స్టార్టింగ్ ప్రైజే 1000 రూపాయలు ఉంటది. మీరు 2 అండర్వేర్లు కొన్నా మీ గుద్ద చెందుతుంది. అరే సుల్లిగా మేము గతి లేని వాళ్ళం కాదు, గుద్దవలసిన వాళ్ళం. పాయింట్లు వేసుకొని తిరిగే జమానాలా చెడ్డీలు వేసుకొని తిరుగుతుర్రు, మీరు గుద్దవలసిన వాళ్ళ. ఇవి చెడ్డీలు కావరా, మా ఇక్కడే షార్ట్స్ అంటారు వీటిని. పాత పాయింట్ ని కట్ చేసుకొని షార్ట్స్ అంట. అలే చుల్లిగా చూలు, మా తన ఎన్ని పైసలు ఉన్నాయో. ఏడద్దు ఇంకొచ్చిర్రా ఇవి. మీరు పక్క చైన్ స్నాచింగ్ చేసో, పర్సు చోరీ చేసో పైసలు సంపాదించిర్రు. మా ఫేస్ లో చూస్తే పిక్ పాకెట్ గల్ లెక్కున్నా మారా. పిక్ పాకెట్ గల్లో చైన్ స్నాచింగ్ గల్లో తెలియదు గాని దొంగ పూకలు లెక్కైతే పక్కా కనిపిస్తుర్రు. ఈ సుల్లిగాడేంద్ర మోకాలు చూసి మన జాతకాల్లో చెప్పేస్తుండు. నాకు జాతకాలు చెప్పడం వచ్చు బే. ఏ సుల్లిగాడు ఎట్లా అంటాడో ఇట్టే గుర్తుపట్టేస్తా. అందుకే ఇప్పటిదాకా షాప్లా ఒక్క చోరీ గిట్లా కాలే. కానీ ఇయ్యాలైతుందరా సుల్లిగా, నిన్ను ముడ్డ కొడుపంది మీ మిడికెళ్ళి ఓం. కుడుపుతారు. మిమ్మల్ని లోపల రాణిస్తేనే కదా కుడుపనికి. గుద్దా మూసుకొని పోయి ఫుట్పాత్ లో షాపింగ్ చేసుకొని ఇవ్వండి. నీ గుద్దల ముడ్డ షాపింగ్ వస్తే ఇజ తీస్తున్నావేంద్రా. దొంగ పోకలకు లోపల రానియా, అందుకే వెళ్ళింటున్నా ఓర్రి. మమ్మల్ని చూస్తే నీ గుద్దంగుతుందిరా, అందుకే లోపల రాణిస్తలేవు. నేనెవరికి భయపడా. ఊకొరా సుల్లిగా, భయపడకపోతే లోపలికి ఎందుకు రాణిస్తలేవు? అవురా, ఈ మేనేజర్ గాని గుద్ద పటాయిస్తుంది. అరే చల్, నా గుద్దేం పటాయిస్తలే. నువ్వు చెప్పింది కరెక్టేరా, మేం దొంగ పూకులమే. ఈ పైసలు కూడా దెంగిపోయింది. నువ్వు బొగోను అయితే నీ ముడ్డ ఖాతాలు మొలికితే మాకు లోపలికి రాని. మేము లోపలికి వచ్చి బిల్లు కట్టకుండా బట్టలు దెంగిపోతాం. నీ గుద్దల దమ్ముంటే పట్టుకో. రేయ్, నా సర్వీస్ లో నా కళ్ళ ముందుకెళ్ళి ఎవరు తప్పించుకోలే, మీరు కూడా తప్పించుకోలేరు. రండిరా లోపలికి, రెడ్ గా పట్టుకుంటా. ఇదిరా మొగోన్ సవాలంటే. ముడ్డవడానికి రెడీగుండు బే. అరే సుల్లిగా 32 సైజ్ జీన్స్ ప్యాంట్లు చూపిరా. తిడుతున్నావేంది? కొన్నికొస్తే ఇజ్జతిచ్చి మాట్లాడుతుండే, కానీ దెంగిపోయినకి వచ్చినావు కాబట్టి తిడుతున్నావే. దెంగిపోయినకి వచ్చినావా? అవురా, ఎందుకంటే నేను దొంగపుకొని. సార్
చెప్పే ఏమైంది? వీడు కొన్నికే కాదు దెంగిపోనికి వచ్చినంట సార్. నేనున్నాక ఎట్లా దెంగిపోతాడో నేను ఇట్లా చూస్తా. నువ్వైతే ఆయనకి అడిగింది చూపి. వీడు నిజంగా దెంగిపోతే నువ్వే రెస్పాన్సిబిలిటీ సార్. సరేరా సుల్లిగా, నాదే బాధ్యత. నువ్వైతే ఆయనకి అడిగింది చూపి. అలే నా చైతు చెట్టు చూపిలా. ఇవన్నీ మీ సైజే సార్. అయితే అన్ని ప్యాక్ చేయి. అన్నీనో అవులా చుల్లిగా, అన్ని ప్యాక్ చేయి. ఇంటికి తెచ్చుకపోతా. బిల్లు కడుతూనే ప్యాక్ చేస్తాం సార్, ఉట్టిగా చెయ్యం. బిల్లు ఏ ముద్దగాలు కలుతున్నావు? నువ్వే. ముద్దేం కాదు, నేను బిల్లు కత్తకుందని అన్ని దింకపోతా. సెక్యూరిటీ, నలుగురు దొంగలు మన షాప్ లో జొర్రిర్రు. అలా రెడ్ హ్యాండ్ గా పట్టుకోగానే గుద్దంతా వాళ్ళేంగాలే. మీరు ఖాళీ వాళ్ళు బయట పోకుండా చూసుకోరు అంతే. నువ్వు బేఫికర్ ఉండు సార్, వాళ్ళు బయటికి వస్తే పిచ్చలు పోసేస్తావు. 90 సైజ్ 100 అండర్వేర్లు ప్యాక్ చేయరా. 100 అండర్వేర్లా? నేను ఒక్కసారి యూజ్ చేసిన అండర్వేర్ మళ్ళీ యూజ్ చేయ, తిచ్చి పక్కన పడదేంతా. అంత గుద్దపలిచిన వాళ్ళ సార్ మీరు ఏ బిజినెస్ చేస్తారు? దొంగతనం. దొంగనా సార్? చెప్పరా, ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది? వీడు దొంగపోకూడంట సార్. ఆడ దెంగిపోకుండా చూసుకునే బాధ్యత నాది. నువ్వు ఆయనకి ఏం కావాలో చూపి. నీ ఫ్యూచర్ నాకు క్లియర్ గా కనిపిస్తుందిరా. చాలా ఘోరంగా మొట్టగొడబోతున్నావని. సరేరా సుల్లిగా, మస్తు ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటావు. దొరికినప్పుడు నేను ఎంతో చూపిస్తా బిడ్డ. అరే మేనేజర్ గా చూడరా, ఎన్ని బట్టలు దెంగిపోతున్నాము. ఇడికెళ్ళి బయటికి ఎట్లా పోతారో నేను ఇట్లా చూస్తా. మేము పోయినాక ఎడవద్దు, మరి ముందే చెప్తున్నా. 3 నిమిషాల్లో బిల్లు కట్టకపోతే మొడ్డ కొడిపేస్తా. 3 నిమిషాలు కాదురా, 3 సెకండ్లు చాలు. 3, 2, 1 బూమ్. అమ్మ బాబాయ్, వీళ్ళేంది ఇట్లా గాయపోయారు? ఇప్పుడు వీక్రా మా అతుల్ సుల్లిగా. అరే వీళ్ళు ఉన్నటువంటి గాయపెట్లయ్యరా. మాకేం తెలుసు సార్, వాళ్ళు దెంగిపోతే నీదే రెస్పాన్సిబిలిటీ అన్నావు. ఇక దెంగిపోయిన బిల్లు మొత్తం మీరే కట్టాలి. బాబా బొంబోరు జంబో, జంబోర బొంబో, మళ్ళెందుకు వచ్చిర్రా మొడ్డగల్లరా? అట్లా అనకు బాబా, మాకు పవర్ లేకపోతే మేము మొడ్డ గుడిస్తాం. మాకు మళ్ళీ ఇల్లి పొట్టయ్యే పవరీ బాబా. నో సుల్లి చీకినా అయ్యా మూసుకొని దెంగండి బే. కావాలంటే నీకు సేవలు చేస్తా, పూజ చేస్తా, కానీ మాకు మాత్రం పవర్లీ బాబా. తప్పు తెలుసుకున్నావు కాబట్టి పవర్లు వాపస్ ఇస్తున్నా, తీసుకో. అరే మామా, నిజంగానే మన పవర్లు మనకు వాపస్ వచ్చినాయిరా. ఫ్లాష్ బ్యాక్. అరే మామా, కళ్ళు తాగానే దొడ్డికి వస్తుందిరా. థూ, తాగుతే ఎవరికైనా వచ్చేస్తుంది గాని నీకెంతరా దొడ్డికి వస్తుంది. సరే ఆడ ఎంకల చెట్లలో పోయిరా. అర్రే ఆడేదో గుఫ లెక్కుంది. ఆ ఎరుగుడేందో పోయి గుఫలని ఎరుగుతా. బయట ఎరుగుతే నా గుద్దగా అనిపిస్తుంది. బొంబోరు జంబో, జంబోరు బొంబో. అర్రే ఆల్రెడీ ఒకడు కూర్చొని ఎరుగుతుండు కదా, నేను పోయి బయట చెట్లనే ఎరుగుతా. అమ్మ బాబాయ్. అరే ఓ ముడ్డగా, నేను ఇక్కడ కూర్చొని ఎరుగుతలే, మంత్రాలు జపిస్తున్నా. మంత్రాలే జపిస్తున్నావో గుద్దే దెంగించుకుంటున్నావో నాకెందుకు. బొంబోరో జంబో, అయితే గుద్ద మూసుకొని పోరా సుల్లిగా, లేకపోతే ముడ్డ గుడిపేస్తా. ఆతుగానే ముడ్డ గుడిపోంత మొగను వారాను. సుల్లిగా, నా గురించి తెలియదురా నీకు. ఆతు భాయ్ అంటారు నన్ను, ఆతు భాయ్. ఏం చూసుకుంటారా నీకంత పొగరు? చీకటి పడితే గాయపోయే శక్తి ఉందిరా. నీ తానుందా? ఉండదు, ఎందుకంటే నువ్వు చూతేయానే కాబట్టి. ఏంది, చీకటి పడితే గాయపోతావా? అవురా, మా ఇక్కడే. నేనే కాదు, మా దోస్తులు గిట్లా గాయపోతారు. మాకు లిల్లీ పుట్టయ్యే శక్తి ఉంది బే. అంటే అప్పుడు ఆ చెంబులో నీళ్లు ఈ సుల్లిగాలే తాగిరన్న మాట. అరే బాడకో, నేను నీది ఇంకా నీ దోసుగాల్లో గుద్ద వలగొడతారా? గుద్దల దమ్ముంటే అలా కూడా రమ్మను. A few moments later. వచ్చిర్రా, ఇప్పుడు వలగొట్టు చూద్దాం. బొంబోరు జంబో, జంబోరే ఒంబో, టమ్ ఫుట్ ఫిట్ టుప్. ఏం సలినవరా మా మీద? అరే ఓ మొడ్డగోళ్ళరా, ఇక మీరు ఎప్పటికీ లిల్లిపుట్లా మారలేరు. అబ్బా, నీలాంటి ఫేక్ బాబా మొడ్డలాంటి మస్తు మందిని చూసినా. ఇడు నీళ్లు చల్లినట్ట మా పవర్ దెంగేసినాయంట. తాగితే ఏమన్నా చూతేయాలనుకున్నావారా? సాయంత్రం దాకా ఆగితే నీకే తెలుస్తుంది. అరే అతుగా, చీకటి పడ్డా మనం పొట్టలం కాలేరా. అయ్యా, మన శక్తులుగా మొడ్డ గుడిచినట్టేనా? Few moments later. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. బొంబోరు జంబో, జంబోర బొంబో. రేయ్, బట్టల షాప్లా బట్టలు దింగిపోయి గాయపోయారు. యువర్ అండర్ అరెస్ట్. మమ్మల్ని అరెస్ట్ చేస్తావా? చేసుకో, సాయంత్రం ఎట్లా తప్పించుకుంటాం. అరే అతుగా, చీకటి పడ్డా మనం పొట్టలం కాలేదేంద్రా? అవురా, ఏమైందో నాకు బి అర్థమైతలే. బొంబోరో జంబో, మీకు కేవలం ఒక్కరోజే పొట్టలయ్యే మంత్రం ఇచ్చాండ్రా సుల్లిగల్లరా. ఇక జైల్లో ఉండి మొడ్డ ఉడవండి.